నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, అసలు కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి? కార్తీక పౌర్ణమి అంటే అసలు ఈ నెలకి పేరు రావడానికి పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రాల్లో ఉండడం కారణమని చెప్పుకుంటాం. కనుక కృత్తికా నక్షత్రం యొక్క ప్రభావం, చంద్రుడి యొక్క ప్రభావం పరిపూర్ణంగా ఉండేటటువంటి రోజు కార్తీక పూర్ణిమ. కార్తీక పూర్ణిమ శరదృతువులో వస్తుంది. ఆశ్వయుజ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ ఈ రెండు కూడా శరదృతువులో చాలా ప్రధానమైనవి, వెన్నెలకి ప్రాధాన్యం ఉండేటటువంటివి. కృష్ణుడు రాసలీలని నిర్వహించినటువంటిది కూడా కార్తీక పూర్ణిమ నాడే. రాసలీలకి ప్రాధాన్యం ఉన్నటువంటిది. అసలు గట్టిగా చెప్పాలంటే అదే ఆనాడే ఎందుకు దానికి అంత ప్రాధాన్యం ఉంది అంటే, రాసలీలలో ప్రధానమైనటువంటి పాత్ర వహించింది ఎవరయ్యా అంటే, రాసం అంటే నృత్యం అమ్మ. మనం అనుకున్నట్టు అక్రమ సంబంధాలకు సంబంధించిన రాసలీలలు, రాసక్రీడలు లాంటి అబద్ధాలు ఎప్పుడూ కూడా అశ్లీల పదాలు, అశ్లీలమైనటువంటి అర్థాలు తీసుకోవద్దు. రసమును కలిగించేటటువంటి నృత్యం రాసం. ఇప్పటికీ కూడా రాసు, గర్భ ఇట్లాంటివన్నీ మనకి గుజరాత్ ప్రాంతంలో నృత్యాలు, సామూహికంగా చేసే బృంద నృత్యాలు ఉన్నాయి ఇప్పుడు కూడా. అయితే రాసు ఎక్కువ వాడకంలో లేదు, గర్భ మొదలైనవన్నీ ఈనాటికి కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా అనేక మంది గుండ్రగా ఉండి మధ్యలో ఒకళ్ళు ఇద్దరు ఉండి ఇటు అటు మారుతూ చేసే నృత్యాలకి ఇవన్నీ అటువంటి నృత్యాలు ఇవి. అటువంటి నృత్యంలో అత్యధికమైనటువంటి రసోత్పత్తి కలిగించేటటువంటి నృత్యం రాసం. అటువంటి రాసంలో ప్రధాన పాత్ర వహించినటువంటిది రాధ. రాధ కీర్తిద అనేటటువంటి ఆవిడ యొక్క కుమార్తెగా, వృషభానుడు కీర్తిదల కుమార్తెగా చెప్పబడుతుంది. కీర్తిద అంటే కృత్తికా నక్షత్రం, వృషభానుడు అంటే వృషభ రాశిలో ఉన్నటువంటి సూర్యుడు. ఈ రెండు కలిసి ఉన్నటువంటి రోజు కార్తీక పూర్ణిమ. అందుకు కార్తీక పూర్ణిమ రాశానికి ప్రసిద్ధి వహించినటువంటిది. ఇది ఇప్పుడు జరిగిందైతే కార్తీక పూర్ణిమ విశిష్టత. కార్తీక పూర్ణిమ నాడు దీన్నే త్రిపురీ పూర్ణిమ అని కూడా అంటారు. త్రిపురీ పూర్ణిమ అంటే త్రిపురాసుర సంహారం చేసి శివుడు విజయం పొందినటువంటి రోజు. ఆ రోజు శివపార్వతుల కళ్యాణం చేసే సంప్రదాయం కూడా ఉంది. అది చేసిన తర్వాత జ్వాలాతోరణం అని కట్టి, గడ్డితో ఇలా పెద్ద ద్వారంలాగా కట్టి దాన్ని వెలిగించి దాని కింద నుంచి శివపార్వతుల్ని పల్లకిలో ఊరేగిస్తారు. ఈ ఊరేగించేటప్పుడు అందరూ మనుషులు కూడా దాని కింద నుంచి వెడుతూ ఉంటారు. అలా జ్వాలల తోరణంలో నుంచి వెళ్ళడం శుభప్రదంగా భావిస్తారు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో, పల్లెల్లో జ్వాలాతోరణం అయ్యాక ఆ గడ్డి కోసం బాగా గుద్దులాడుకుంటారు. ఎందుకంటే ఆ గడ్డి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నట్టయితే జ్వాలాతోరణంలో ఉన్నది సర్వసంపదలు లభిస్తాయి అని. ఎందుకు ఇట్లా జ్వాలాతోరణం చేస్తారు అంటే, శివుడు హాలాహల భక్షణానికి బయలుదేరినప్పుడు అమ్మవారే అనుమతించింది వెళ్ళమని. బయలుదేరినప్పుడు తిరిగి విజయవంతంగా రావాలని, అలా వచ్చినట్టయితే ఇలా అగ్ని మధ్యనే ప్రవేశిస్తాను అని చెప్పి పార్వతీదేవి అగ్నిదేవుణ్ణి ప్రార్థించుకుందట. అందుకని ఆ మొక్కు తీర్చుకోవడానికి శివుడు హాలాహల భక్షణం తర్వాత విజయవంతంగా వచ్చాడని చెప్పి జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళింది అని చెప్తారు. ఇలా అనేకమైనటువంటి విశిష్టతలు కలిగినటువంటిది కార్తీక పూర్ణిమమ్మ. ఈనాడు సూర్యాస్తమయం అయి చంద్రోదయం అవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరైతే పాలు అలా పెట్టి ఆరు బయట తులసి దగ్గర కూర్చుని లలితారహస్యనామ సాహస్రం చదువుతారో వారికి అనుకున్నటువంటి కోరికలన్నీ తీరతాయని కూడా ఒక విశ్వాసం ఉంది. కార్తీక పౌర్ణమి రోజు అమ్మ, కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు కదా. అవునమ్మా, అది కూడా ఉంది. పూర్వకాలంలో మగవాళ్లే పూజ చేసేవారు, వాళ్ళే చెయ్యాలి కూడా. ఇప్పటికైనా వాళ్ళే చెయ్యాలమ్మా, వాళ్ళే చెయ్యాలి. పేరు ఎవరి పేరు చెప్తామమ్మా? మగవారి పేరే చెప్తారు కదా, వాళ్ళు కదా చెయ్యాలి. వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ పక్షాన్ని మిగిలిన వాళ్ళు చేస్తారు. అలా చేసినప్పుడు ఆడవాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళంతా రోజు దీపం వెలిగించుకుంటున్నారు కదా, నేను వెలిగించుకోలేకపోతున్నాను అని. దానికోసం అని ఒకవేళ నిత్యం ఇంట్లో దీపం వెలిగించే వాళ్ళైనా ఒకవేళ ఒకరోజు మిస్ అవ్వచ్చు. అనేక కారణాలకు ఒక రోజు ఇంట్లో దీపం మనం వెలిగించలేం. ఏదో సూతకాలు వస్తాయి, ఎవరో ఒకళ్ళ నుంచి దీపం వెలిగించమంటాం. నా చేతులతో నేను వెలిగించుకోలేదు కదా. ఈనాటి న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అయితే ఎవరు వచ్చి చేసేది కూడా లేదు, దేవుడి దగ్గర దీపమే ఉండదు. ఇటువంటివన్నీ
చేసినటువంటి అపరాధాలన్నీ సరి చేసుకోవడం కోసం 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారమ్మా. అయితే ఇంకా కొంతమంది 365 ఏమిటండి, పొద్దున ఒకటైనా వెలిగించేది, సాయంత్రం కూడా వెలిగిస్తాం కదా, పైగా 2 ఒత్తులు పెడతాం కదా, ఒకటి పెట్టాం కదా అని చెప్పి 730 వెలిగించే వాళ్ళు కూడా ఉన్నారు. 730 మరి రోజుకి 2 కింద. అలా అయితే 3 పూట్ల కూడా చేస్తారేమో, మధ్యాహ్నం కూడా కలిపి 3 పూట్ల చేసే వాళ్ళు కూడా ఉంటారు. మధ్యాహ్నం చేసేది ఉండదుగా, పొద్దున సాయంత్రం అంతే. అంటే పొద్దున వెలిగించిందే మధ్యాహ్నం దాకా నూనె వేసి ఉంచుతాం తప్ప మధ్యలో ఎప్పుడన్నా మనం చూడకపోతే కొండెక్కుతుందేమో కానీ మళ్ళీ వెలిగించటం ఉండదు, పొద్దునదే ఉంటుంది, కొనసాగుతుంది. కనుక ఈ విధంగా 725 ఒత్తులు వెలిగించే వాళ్ళు ఉంటారు. ఇది అయితే తులసి దగ్గర చేస్తూ ఉంటారు అవకాశం లేని వాళ్ళు. అవకాశం ఉన్నవాళ్ళు దేవాలయానికి వెళ్ళి చేస్తారు. ఏదైనా సరేనమ్మా మన ఇంట్లో చేసుకున్న దానికన్నా దేవాలయానికి వెళ్ళి చేసినట్టయితే ఫలితం ఎక్కువ ఉంటుంది అంటారు. అలాగే పుణ్యక్షేత్రాల్లో కానీ నదీ తీరాల్లో కానీ ఈ 2 అందుబాటులో లేకపోతే మన గ్రామంలోనో మన ఊళ్ళోనో ఉన్న దేవాలయంలో కానీ చేస్తే మన ఇంట్లో చేసుకున్న దానికన్నా ఎక్కువ ఫలితం. కానీ దానికన్నా కూడా అవేమీ కుదరకపోతే ఇంట్లో పెట్టిన దానికన్నా బయట తులసి దగ్గర చేసుకోవడం ఉన్నంతలో నయం. అంటే కార్తీక మాసం మొత్తం కూడా ఒక మంచి సెలబ్రేషన్ లా చేసుకుంటారు చాలా మంది ఇష్టపడి. అవునమ్మా. పొద్దు నుంచి సాయంత్రం వరకు అంటే పూజ నియమాలు ఇలా పర్టికులర్గా ఇలా పూజ చేయాలి అని ఏమైనా ఉంటుందమ్మా? ఉన్నాయమ్మా. వీళ్ళ ఆ నియమాల్లోనే మీరు అన్నట్టు సెలబ్రేషన్ కూడా ఉంది. అన్ని నియమాలు చాలా ఉన్నాయి, ప్రతిదీ నియమం. స్నానానికి ఒక విధి ఉంది, దీపానికి ఒక విధి ఉంది, ప్రతిదానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది. అన్నీ కలిపి చాలా పెద్ద విశేషాలే ఉన్నాయి. ఒక స్నానం గురించే చాలా చెప్పుకోవాల్సిన కార్తీక స్నానం. అమ్మ, కార్తీక మాసంలో ఎక్కువ దానాలు చేస్తూ ఉంటారు, అంటే కార్తీక మాసంలోనే ప్రత్యేకంగా దానాలు చేయడం గురించి ఏమైనా ఉందా? ఇది ఇంతమంది కార్తీక మాసం ఇంతమంది దేవతామూర్తులకి ప్రీతిపాత్రమైంది గనక అందరి అనుగ్రహం ఒకేసారి పొందొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో దానాలు చేస్తారమ్మా. వీటిల్లో ప్రత్యేకంగా ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందని కూడా మన కార్తీక పురాణాల్లో చెప్పబడింది. కార్తీక పురాణం అంటే ప్రత్యేకంగా మనకి భాగవతం లాగాను లేకపోతే పద్మపురాణము బ్రహ్మవైవర్త పురాణం లాగా వేరే పురాణం కాదు. స్కాంద పురాణంలో కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పిందంతా ఒకటి కార్తీక పురాణం. పద్మపురాణంలో కార్తీక మాసం గొప్పతనం అంతా చెప్పింది అదొక కార్తీక పురాణం. 2 ఉన్నాయి. చిత్రం ఏమిటంటే స్కాంద పురాణంలో ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత చెప్పిందంతా కూడా విష్ణుమూర్తి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పింది ఉంటుంది, విష్ణు పూజ తత్సంబంధం. అదే పద్మపురాణంలో చెప్పిందంతా శివుడి యొక్క ప్రాధాన్యం ఉంటుంది. ఇది ఎవరెవరికి చెప్పారు? కృష్ణుడు సాక్షాత్తు సత్యభామాదేవికి చెప్పాడు. కృష్ణుడు చెప్పినటువంటి కార్తీక మహాత్మ్యం అంతా శివ సంబంధం. స్కాంద పురాణంలో చెప్పిందంతా కూడా విష్ణు సంబంధంగా ఉంటాయి. వీటన్నింటిలోనూ కూడా ఉన్నది ఏమిటంటే ఏది దానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అన్నిటి గురించి ఉంది విడిగా. స్నానం యొక్క ఫలితం ఏమిటి, ఉపవాసం యొక్క ఫలితం ఏమిటి, అలా చెప్పిన దాంట్లో వాళ్ళు చెప్పేటటువంటివి ఏమిటంటే అన్నదానం చాలా ప్రధానమైంది. అన్నదానాన్ని మించిన దానం లోకంలో లేదు. ఏదైనా సరే ఒక దానం చేస్తే ఇంకొంచెం ఇస్తే బాగుండు అనుకుంటారు, 100 రూపాయలు ఇస్తే 200 ఇవ్వకూడదా అనుకుంటారు. కానీ అన్నం మాత్రం ఎంత పెట్టామన్నా చాలంటారు ఒక క్షణాన. కనుక తీసుకున్నటువంటి వారికి తృప్తిని కలిగించే దానాల్లో ప్రధానమైంది, ప్రాణాన్ని నిలబెట్టేటటువంటిది. మరేదైనా ఒక కార్యక్రమం చేయాలంటే మూలాధారమైనటువంటి శరీరానికి శక్తినిచ్చేటటువంటిది అన్నదానం చాలా ప్రధానం. అన్నదానం, వస్త్రదానం, హిరణ్యదానం అంటే బంగారం దానం, రౌప్యదానం అంటే వెండిని దానం చేయడం. అలాగే సాలగ్రామం గురించి చెప్పాను కదా, సాలగ్రామం దానం అంటే ఒక సాలగ్రామం తెచ్చి అక్కడ ఇచ్చేస్తే సాలగ్రామ దానం అయిపోదమ్మా. ఆ సాలగ్రామానికి పూజ చేయడానికి దరిదాపుల్లో కనీసం ఒక సంవత్సరానికి ఎంత అవుతుందో అంత దాంతోపాటు ఇవ్వాలి. దానికి నిత్యం అభిషేకం చేయడానికి, నివేదన చేయడానికి అయ్యే ఖర్చన్నా ఇవ్వందే ఉట్టినే ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది. అందుకే దానంతో పాటు దక్షిణ ఇవ్వాలంటారు. అలాగే గోదానం, ఇవన్నీ ఎట్లా ఉన్నా ఇంకోటి ప్రధానం కన్యాదానం. కన్యాదానం అమ్మాయికి ఎవరికన్నా పెళ్లి చేస్తే
కన్యాదానం చేస్తే చాలా గొప్ప ఫలితం ఉంటుంది అంటారు. కార్తీక దీనికి సంబంధించిన కథలు కూడా ఉన్నాయి. అలా చేసి తమకున్నటువంటి దీనస్థితి నుండి ఉద్ధరించబడ్డవాళ్ళు. నాకు ఆడపిల్లలు లేరండి, నాకు కన్యాదానం చేయడానికి అవకాశం లేదు, ఎవరైనా బీద వాళ్ళు ఉంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయండి. అంత పెళ్లి చేసే శక్తి సామర్థ్యాలు లేవు, నాకు ఆర్థిక స్తోమత అంత లేదు, కానీ చెయ్యాలని ఉంది, చెయ్యలేను కనుక వాళ్ళు చేస్తూ ఉంటే, ఎవరైనా అమ్మాయి పెళ్లి చేస్తూ ఉంటే అందులో కొంత ఖర్చు భరించండి. ఆ పుణ్యం అంతా వచ్చేస్తుంది. అంతా రాదు, పుణ్యం వస్తుంది. అంతా ఎందుకు వస్తుంది? కొంచెమైనా వస్తుంది, కొంతైనా వస్తుంది. మనకు కావలసినంత వస్తుంది. మన శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయో దాన్ని అనుసరించిస్తే, నాకు 100 రూపాయలు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండి 10 రూపాయలు ఇస్తే నాకు 10% వస్తుంది పుణ్యం. నాకు 10 రూపాయలు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండి 10 రూపాయలు ఇస్తే ఫుల్ వస్తుంది. నా సామర్థ్యాన్ని అనుసరించి నా దగ్గర ఉన్న దాంట్లో నేను ఎంత ఇవ్వడానికి వీలుందో అంత ఇవ్వాలి. అంతేగాని అక్కడ కక్కుర్తి పడితే వచ్చే పుణ్యం కూడా కక్కుర్తిగానే వస్తుంది. ఫలితం కూడా ఇచ్చేదాన్ని బట్టే వచ్చేది ఉంటుంది. ఇచ్చేదానికి ఉన్నటువంటి మానసిక స్థితి కూడా ముఖ్యం. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అనుకోకూడదు. అలాగే దీపదానం అంటే ప్రతిరోజు వరిపిండితో ఒక దీపం చేసి, బియ్యపిండి, ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఒక బ్రాహ్మణుడికి ఆ దీపాన్ని రోజు దానం ఇవ్వాలి. దీపాన్ని అలా ఇచ్చాక నెల అయిపోయిన తర్వాత అదే బ్రాహ్మణుడికి వెండి ప్రమిదలో బంగారపు ఒత్తి వేసి, ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి దక్షిణతో వీలైతే వస్త్రాలతో దానం చేస్తే అది దీపదాన వ్రతం అవుతుంది. ఇట్లా అనేకమైనటువంటి ఉన్నాయి. ఏదైనా సరే వీటన్నింటిలో ప్రధానంగా మనకు కనిపించేది ఏమిటంటే, నాకు ఉన్నది ఇతరులతో పంచుకోవడం. నా దగ్గరే ఆగిపోకూడదు, ఇవన్నీ మురిగిపోతాయి కదమ్మా ఆగిపోతే. అంచేత అలా కాకుండా దాన్ని అలా 10 మందితో పంచుకోవడం, సమస్తంలోనూ దైవాన్ని చూడడం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన ఇందులో కలిగి ఉండడం, ఇది ప్రధానం. అదే కార్తీక పౌర్ణమి గురించి చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.